బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ ఎగ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఆయిల్లో ఆనియన్స్ని డీప్ ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఇలా డీప్ ఫ్రై అయిన ఆనియన్స్ని ప్లేట్లోకి తీసుకోవాలి. ఎగ్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: ముందుగా ఎగ్స్ని ఇలా సైడ్లో కట్ చేసుకొని ఆయిల్లో కొంచెం లైట్గా పసుపు వేసి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న ఎగ్స్ని పక్కన పెట్టుకోవాలి. అదే కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకొని సాజీరా, లవంగాలు, ఇలాచీలు, బిర్యానీ ఆకు వేసుకొని కలుపుకోవాలి. ముందుగా చూపించినట్టుగా పచ్చిమిర్చి, ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర అన్నీ వేసేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇది కూడా కొంచెం కలుపుకున్నాక ఇందులోనే టమాటా పేస్ట్ వేసుకోవాలి 1 కప్పు. ఇది కొంచెం దగ్గరికి అయ్యాక 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు. కారం ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. ఇది కొంచెం కలుపుతూ ఉండాలి. ఇలా కలిపాక కొంచెం ఇందులోనే బిర్యానీ మసాలా, జీలకర్ర మెంతుల పొడి 2 వేసుకొని కొంచెం దగ్గరికి అవ్వనివ్వాలి. ఇలా కొంచెం బ్రౌన్ కలర్ చేంజ్ అయ్యాక 1 కప్పు పెరుగు వేసుకోవాలి. కలపాలి కొంచెం లైట్గా. ఇలా కలిపాక 1 కప్పు రైస్కి 2 కప్స్ ఆఫ్ వాటర్ కొలతలు తీసుకోవాలి మనం. ఇలా వాటర్ పోసుకున్నాక కొంచెం బాయిల్ అయ్యాక రైస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే ఎగ్స్ కూడా వేసేసుకోవాలి. ఎగ్స్ మనం ముందుగా డీప్ ఫ్రై చేసిన ఆనియన్స్, ఇంకా కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్నాక లాస్ట్లో కొంచెం నెయ్యి వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకుంటే ఎగ్ బిర్యానీ రెడీ. నోరూరుంచే ఎగ్ బిర్యానీ.